రంగుల పెద్ద రోబోసింహం మరియు క్రూరమైన పులితోడేలు. ఒక అడవికి రాజైన ముఫాసా తన కొడుకైన సింబాతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఇంతలో ఆ అడవికి ఎక్కడ్నుంచో ఒక క్రూరమైన అకీరా అనే పులితోడేలు అక్కడికొచ్చి ఆ అడవిలో జంతువుల్ని ఒక్కొక్కదాన్ని తింటూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆ అడవిలోని జంతువులన్నీ ముఫాసా దగ్గరకొచ్చి ఇలా తమ గోడుని వెళ్లబుచ్చుకుంటూ ఉంటాయి. మహారాజా, మన రాజ్యం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడేమో ఆ పాడు అకీరా వచ్చి మనలందర్నీ తినేస్తుంది. మీరే వాడిని ఆపండి, లేకపోతే మేమందరము ప్రమాదంలో పడతాము. మీకేమీ భయం లేదు, నేనున్నాను. మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి అని ఆ రోజు నుంచి ఆ అకీరాని చంపటానికి ముఫాసా ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ఇంతలో ఒకరోజు సింబా అడవిలో తప్పిపోయి అకీరాకి చిక్కుకుంటుంది. ఆ విషయాన్ని జాజు అనే పక్షి ముఫాసాకు ఇలా తెలియచేస్తుంది. మహారాజా, మన యువరాజైన సింబా ఆ మాయా అకీరాకు చిక్కింది. వాడు సింబాని ఎక్కడికో తీసుకుపోతున్నాడు. నేను చూశాను. ఈ విషయాన్ని మీకు తెలియజేద్దామని ఇక్కడికి వచ్చాను. నిజమా? నా సింబాకు ఏమైంది? వాణ్ణి ఆ క్రూరమైన అకీరా ఏం చేస్తున్నాడు? నాకు చాలా కోపంగా ఉంది. వాడు ఇక నా చేతుల్లో చేస్తాడు. జాజు, నువ్వు నన్ను ఆ అకీరా దగ్గరికి తీసుకువెళ్ళు. వాణ్ణి నా బలమైన పంజాతో ఒక్క దెబ్బకే చంపేస్తాను. అలా జాజు ఎగురుకుంటూ వెళ్తూ ఒక పెద్ద బండరాయి పైన ఆగుతుంది. ముఫాసా, అకీరా ఇదే మార్గం గుండా వెళ్తాడు. వాడు వచ్చే సమయం అయింది. అదిగో మాటల్లో వాడే వస్తున్నాడు. ఇక వాడి పని పట్టండి. ఒరే అకీరా, ఎంత ధైర్యంరా నీకు! నా రాజ్యంలోకొచ్చి మా వాళ్ళని చంపుతావా? ఇక నీ పనైపోయింది. ఈరోజు నా చేతుల్లో నువ్వు చావటం ఖాయం. నా సింబాని ఏం చేశావు? మర్యాదగా చెప్పకపోయావు, నీ తల పగులుతుంది. ఏం చేస్తావు? నీ సింబాని నేను చంపేశాను. ఒరి దుర్మార్గుడా, ఎంత పనిచేశావు? అభంశుభం తెలియని నా కొడుకుని చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఇప్పుడు చూడు నా తడాకా అని అకీరా మీదకి దూకుతుంది. కాని అకీరా ఒక్క దెబ్బకే ముఫాసాని కొడుతుంది. మళ్లీ ముఫాసా లేచి అకీరా మీదకి దూకి తన పంజాతో ఒక్క దెబ్బ కొడుతుంది. దాంతో అకీరా దూరంగా పడిపోతుంది. పడిపోయిన అకీరా లేచి తన నోటితో అగ్నిజ్వాలను ముఫాసాపై వెదజల్లుతుంది. దాంతో ముఫాసా చేసేదేమీ లేక అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడి నుంచి పారిపోయి అడవిలో ఒక మాయా చెట్టు దగ్గరికి చేరుకుని ఇలా అడుగుతుంది. ఓ మాయా వృక్షమా, మమ్మల్ని కాపాడు. ఈ అడవిలో జంతువులన్నీ నీకే పూజలు చేస్తారు. ఆపద వచ్చినప్పుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. ఏమైంది మహారాజా? నీకొచ్చిన ఆపద ఏమిటి? అకీరా అనే క్రూరమైన వ్యక్తి మన రాజ్యంలో ప్రవేశించి ప్రతి జంతువుని అన్యాయంగా చంపేస్తున్నాడు. నా ప్రియమైన సింహాని కూడా వాడే పొట్టని పెట్టుకున్నాడు. నన్ను తన్ని తరిమేశాడు. వాడి ముందు నా బలం చాలటం లేదు. మీరే ఏదైనా దారి చూపించండి, లేకపోతే మేము బ్రతకటం అసాధ్యం. క్రూరమైన అతిపెద్ద అకీరాను ఎదిరించడం నీ వల్ల సాధ్యం కాదు. వాడిని చంపడానికి నీకు ఒక వరం ఇస్తున్నాను. ముఫాసా, నీవు ఒక అతిపెద్ద విశాలమైన రోబోట్ సింహంగా మారిపో అని మాయా చెట్టు అనగానే ముఫాసా ఒక అతిపెద్ద విశాలమైన రోబోసింహంగా మారిపోతుంది. అప్పుడు ఆ వెంటనే ఆ రోబోసింహం ఆ క్రూరమైన అకీరా దగ్గరకొచ్చి ఒక్క ఉదుటున దాని మీద పడి పోరాడి దాన్ని చితక బాదుతుంది. కొన ప్రాణాలతో ఉన్న అకీరా ఇలా అంటుంది. ముఫాసా, నన్ను చంపకు, నన్ను వదిలేయి. నా సింబాను చంపిన నిన్ను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. నేను నీ సింబాని చంపలేదు. వాడిని ఇక్కడే గుహలో దాచాను. నన్ను క్షమించి విడిచిపెట్టు. సరే, బ్రతికిపోయావు. లేకపోతే నేను నిన్ను చంపేసేవాణ్ణి. ఇంకెప్పుడు ఈ అడవిలో తిరిగి రాకు. ఇంకొక్కసారి వచ్చావు, నా చేతిలో చస్తావు. ఇక వెంటనే అకీరా అక్కడి నుంచి పారిపోతాడు. గుహ నుంచి సింబా బయటికి రావడంతో ముఫాసా సింబా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని.
10 తలల దుష్టసింహం, 2 పులి అన్నదమ్ములు, పులి, అతని భార్య రీమా మరియు తమ్ముడు వీరుతో కలిసి ఉండేవాడు. పులి ఎంతో దయగలవాడు, అలాగే శాంత స్వభావం కలవాడు. వీరు అన్న చెప్పిన మాటను జవదాటేవాడు కాదు. రీమా గర్భవతి. పులి దగ్గర ఒక మాయా కంకణం ఉంటుంది. పక్కడవిలో ఒక దుష్టసింహం ఉండేవాడు. సింహం దగ్గర బోలెడన్ని దుష్టశక్తులు ఉండేవి. అయినా అతను పులి దగ్గర ఉన్న మాయా కంకణాన్ని పొంది అతని శక్తుల్ని పెంచుకోవాలి అనుకుంటాడు. ఒకరోజు సింహం పులి అడవికి వెళ్తాడు. అక్కడ అతని దృష్టి జింక ఆమె కొడుకుపై పడుతుంది. సింహం జింక కొడుకును బంధించి జింకతో ఇలా అంటాడు: నీ కొడుకు ప్రాణాలు దక్కించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. లేదు లేదు, నా కొడుకుని ఏం చెయ్యొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాను. సింహం జింకతో ఏదో చెప్తాడు. జింక పులి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా అంటుంది: మహారాజా, నా కొడుకుని కాపాడండి. ఒక దుష్ట తోడేలు చెరువు దగ్గర నా బిడ్డను ఎత్తుకుపోయాడు. ఎంత ధైర్యం వాడికి! నువ్వేం కంగారు పడకు, నేను నీ బిడ్డని తిరిగి తీసుకొస్తాను. అన్నా, నువ్వుండు, నేను వెళ్తాను. లేదు, నువ్విక్కడే ఉండు. రీమాని జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే తిరిగొస్తాను. ఇలా పులి తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఎంతసేపైనా పులి తిరిగి రాకపోవటంతో రీమా కంగారు పడుతూ ఇలా అంటుంది: వీరు, మీ అన్న వెళ్ళి చాలాసేపయింది, ఇంకా తిరిగి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. వెళ్ళి చూడు. కాని నేను నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? నువ్వు నా గురించి కంగారు పడకు, నాకు ఏమీ అవ్వదు. నువ్వెంటనే వెళ్ళు. సరే, నేను నక్కని నీకు తోడుగా పెట్టి వెళ్తాను. నీకేమైనా అవసరమైతే నక్కని అడుగు. ఇలా వీరు నక్కను రీమా దగ్గర వదిలి వెళ్తాడు. వీరు వెళ్ళగానే సింహం రీమా దగ్గరికొస్తాడు. రీమా గుహలో పడుకొని ఉంటుంది. నక్క సింహాన్ని చూసి కంగారు పడుతుంది. ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి తిరిగి వెళ్ళిపో. నన్నే పొమ్మంటావా? ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. సింహం అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి నక్కను గాయపరుస్తాడు. బయట జరిగే అలజడికి గుహలో పడుకొని ఉన్న రీమా ఒక్కసారిగా నిద్రలో నుండి లేస్తుంది. తను నక్క గాయపడి ఉండటం చూసి కంగారు పడుతుంది. సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి రీమాను బంధించి అక్కడ్నుంచి తీసుకుని వెళ్తాడు. మరోపక్క పులి మరియు వీరు ఇద్దరూ తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళు గాయపడి ఉన్న నక్కని చూసి కంగారు పడతారు. నీకేమైంది? ఎవరు నీపై దాడి చేశారు? రీమా ఎక్కడుంది? నక్క నొప్పులతో బాధపడుతూ పులికి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పి చనిపోతుంది. పులి, వీరు రీమాను వెతుక్కుంటూ బయలుదేరతారు. దారిలో జింక అతని కొడుకు చనిపోయి ఉంటారు. అరే, ఈ జింక నా దగ్గరకు సహాయం కోసం వచ్చింది కదా, ఈమెను ఎవరు చంపారు? అన్నా, మీరు చెరువు దగ్గరికి వెళ్లారు కదా, అక్కడ ఏం జరిగింది? నేనక్కడ చాలాసేపు వెతికాను, కానీ నాకు ఎవరూ కనిపించలేదు. సరేలే అని నేను తిరిగొస్తుండగా దారిలో నువ్వు కనిపించావు. పులి, వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చింటూ అనే కోతి వస్తాడు. మహారాజా, మీరేంటిక్కడ? పులి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. మహారాజా, మీరు కంగారు పడకండి. నేను నా స్నేహితులు అడవి మొత్తాన్ని గాలించి ఆ దుష్ట సింహం ఎక్కడున్నాడో కనిపెడతాము. ఇలా చింటూ అతని వానర సైన్యం రీమాను వెతకటంలో నిమగ్నమవుతారు. అలా వెతుకుతూ చింటూ సింహం అడవికి వెళ్తాడు. అక్కడ రీమా బంధించబడి ఉంటుంది. అతను సింహంతో ఇలా అంటాడు: నీకెంత ధైర్యం ఉంటే మా అడవికి వచ్చి మా రాణిని బంధిస్తావో? మా రాణిని వదిలే, లేదంటే... నీకు ఎంత ధైర్యం నా దగ్గరకొచ్చి నాతోనే ఇలా మాట్లాడతావా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను. పెద్దొచ్చాడండి చంపేవాడు. దమ్ముంటే నన్ను పట్టుకొని చూపించు. ఇది విన్న సింహానికి చాలా కోపమొస్తుంది. సింహం చింటూపై అతని దుష్టశక్తుల్ని ప్రయోగిస్తాడు. చింటూ సింహం దాడి నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాడు. చింటూ అక్కడ్నుంచి పారిపోయి పులి ఉండే అడవికొచ్చి పులికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ సింహానికి ఎంత ధైర్యం ఉంటే గర్భవతి అయిన నా భార్యను తీసుకెళ్లి బంధిస్తాడు. నేను వాణ్ణి వదలను. చింటూ, నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. అన్నా, నేను కూడా నీతో వస్తాను. సింహం ఉండే అడవి వైపు బయలుదేరుతారు. ఇక సింహం మరియు పులి ఒకరికొకరు ఎదురుపడతారు. నాకు తెలుసు, నీ భార్యను వెతుక్కుంటూ నువ్విక్కడికి తప్పకుండా వస్తావని. నువ్వు నీ భార్య శ్రేయస్సు కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా కంకణాన్ని నాకిచ్చేయ్. సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి 10 తలల సింహంగా మారిపోతాడు. పులి, సింహం మధ్య గొడవ జరుగుతుంది. పులి అతని మాయా కంకణం సహాయంతో
10 తలల దుష్టసింహాన్ని అంతం చేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని.